అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కురితూరు మండలం చెన్నగోలపాలెం గ్రామం. నేను గత కొంతకాలంగా చాలా ఫైట్ చేస్తున్నాను నా భూమిని రక్షించుకోవడానికి. ఇప్పుడు అలాగే ఒక సబ్రెస్ట్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం ఎవరంటే మన రెవెన్యూ మినిస్టర్ ఆఫీసులో అనగానే సత్యప్రసాద్ గారికి తెలియకుండా ఆయన పిఓ కానీ సీసీ కానీ నాకు తెలియదు, కానీ ఆయన పేరు నాగేశ్వరరావు గారిని మేనేజ్ చేసుకుని ఈ భూ కబ్జాదారులందరూ నాగేశ్వరరావు గారితో ఆయన నాగేశ్వరరావు గారికి డబ్బులు ఇచ్చి నా భూమిపై డబుల్ రిజిస్ట్రేషన్ పెడుతున్నారు. ఇది ఎంతవరకు ధర్మం ఒకసారి దయచేసి ఆలోచించండి. అహర్నిశలు రాత్రులు కూడా సబ్ స్టాఫ్ చుట్టూ తిరుగుతున్నాను. ఈ నాగేశ్వరరావు గారు ప్రోద్బలంతో ఏ క్షణమైనా నాకు నా ప్రాణం పోవచ్చు, నన్ను చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంటుమిల్లి సబ్ రిజిస్టర్ ఆయన పేరు శేఖర్ బాబు. ఇవన్నీ కోర్టు అటాచ్మెంట్లో కోర్టులో కూడా పెట్టించానండి, ప్రొబిటీలో పెట్టించాను. ఈయన తెలివితేటలుగా బయట ఎక్కడైనా డాక్యుమెంట్ పెడితే అప్రూవల్ ఇచ్చేస్తున్నాడు, కామెంట్ పెడుతున్నాడు. మరి ఎలా పెట్టింది? మరి అది ప్రొబిటీ ల్యాండ్ ఎవరు చేయరండి. అయినప్పటికీ ఆయన కామెంట్ పెట్టి తెలివితేటగా తప్పుకున్నాడు. మన కామెంట్ పెడతాడో అప్రూవల్ ఇస్తున్నాడో అర్థం కావట్లేదు. పశ్చిమ గోదావరి ఉండి సబ్ రిజిస్టర్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ సలాబంధురాజు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా భూమి ఏ క్షణమైనా ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ అయిపోవచ్చండి. ఈ భూ కబ్జాదారులకు నేను అడ్డుగా ఉన్నానని చెప్పి నన్ను ఎలిమినేట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నన్ను చంపడానికి కూడా చూస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణం మన రెవెన్యూ మినిస్టర్ గారి పిఏ నాగేశ్వరరావు గారే. మినిస్టర్ గారికి తెలియకుండా చేస్తున్న ఎన్ని ఆగడాలు. ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను సోషల్ మీడియా ద్వారా కానీ ఈ ఫేస్బుక్ ద్వారా కానీ నేను తెలియపరుస్తున్నాను. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎరగట్టండి. అలాగే రెవెన్యూ బేసిలో ఈ నాగేశ్వరరావు గారి గురించి కూడా ఎంక్వైరీ చేయండి. అతను చేసే ప్రతి అక్రమాల గురించి ఎంక్వైరీ చేయండి. నా పేరున పడదర పాసులు వరంగల్ 1B అన్నీ నా పేర్లు ఉండగా నా భూమి డబుల్ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. నేను అక్కడికి ఫోన్ చేసి అడగడం జరిగింది, ఎందుకు సార్ నేనే ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదంటే ఆయన చాలా ఇదిగా మాట్లాడి నాకు సెంటు భూమి లేకుండా చేస్తారని చెప్పి ఆయన శపథం చేస్తున్నారండి. ఇది ఎంతో ధర్మం. ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఏ గొడవలు లేవు. ఆయన స్వలాభం కోసం ఆయన డబ్బులు తీసుకుని ఆయన చేస్తున్న పరిస్థితి. మినిస్టర్ గారికి నేను నా కుటుంబంతో కలిసి నేను మినిస్టర్ గారిని మొన్న దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అసెంబ్లీలో మీటింగ్లో ఉన్నారని తెలిసి మళ్ళీ ఆయన ఓజీ గారిని కలిసి మేము బయటకు రావడం జరిగింది. సెక్రటరియట్లో ప్రతి అధికారిని కలిసాం. అక్కడ జరుగుతున్న నాగేశ్వర గారు చేస్తున్న అక్రమాల గురించి మేము బయటపెట్టాం. ఇది ధర్మమా? ఒకసారి దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ రెవెన్యూ మినిస్టర్ గారికి కానీ ఒక్కటే మీరు ఆలోచించండి. నేను మాల్లో ఉన్నాను, అమ్మవారి సాక్షిగా నేను అబద్ధం చెప్పట్లేదండి. 100% నాగేశ్వరరావు గారు చేస్తున్న అక్రమాలు మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్ ప్లీజ్. నాకు ఆయన వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. నా భూమిని నా కుటుంబ సభ్యులు, నా తమ్ముళ్ళు, నా తల్లిదండ్రులు, నా పిల్లలు సహా వచ్చి తమను కలవకుండా కలుస్తాం. ఒక్కసారి ఎంక్వైరీ అండి, రిజిస్ట్రేషన్ ఆపండి. ఈ మొగల్తూరు ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. నాగేశ్వరరావు గారు వచ్చి నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి మరి ఏమైనా రిజిస్ట్రేషన్ చేసేయండి, మేము చూసుకుంటాం అని చెప్పి ఆయన అండదండలతో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఒకసారి ఆయనపై ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వచ్చేస్తాయి. మినిస్టర్ గారు ప్లీజ్. నేను ఈ వీడియో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ నా ఇబ్బందులు అర్థం చేసుకుని నాకు న్యాయం చేస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నాను.